ప్రతి సంవత్సరము ప్రథమ శ్రేణిలో పిల్లలందరూ కూడా మీరందరూ వారి కష్టపడి మంచి మార్కులతో సాధించిన వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం ప్రతి సంవత్సరం పెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రోత్సాహ సమావేశాలు సంవత్సరము గత 40 సంవత్సరాల కంటే దేవాలయం కానీ పద్మశాలిలో ఉండేవారు. కాలం జరిగే కొద్ది ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి ఎక్కడంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత మన కులంలో పిల్లలు మరి మంచి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళందరూ కూడా ప్రోత్సాహకరణ ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని వారిని ప్రోత్సహించి విద్యార్థులకి కోరుకుంటున్నది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు మరి ప్రోత్సాహకరణ ఎంతమందికి 64 మంది విద్యార్థులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వచ్చి పిల్లలు వాడాలా కాబట్టి మీరందరికీ ఇక్కడ వచ్చిన వారు ప్రోత్సాహపడుతూ మీ పిల్లలతో కూడా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి చదువుకొని మన పొద్దుటూరు పట్టణానికి గొప్ప పై స్థాయికి చేరుకొని పొద్దుటూరు పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా పిల్లలను ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ బాగా చదివించి వారందరికీ మీరందరూ ప్రోత్సాహంగా అందరూ మంచి ప్రోత్సాహం అందించి చేయాలని కోరుకుంటూ ఇదే పరిస్థితిని రాబోయే సంవత్సరాలు కూడా మరి కొనసాగించాలని కోరుకుంటూ మరి 64 మందికి మంచి స్థైర్యంగా ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో చదువు అనేది లేకపోతే ప్రపంచంలో మనలో లేదు. అటువంటి చదువులు మనం ప్రోత్సహిస్తే మన పిల్లలు మన కొడుకులు చదువుకోలేకపోవచ్చు. మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు భరిస్తే గొప్ప స్థాయికి చేరుకొని మన ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తారు. కాకుండా మీరు మీ కుటుంబం మీ బంధువులు అందరూ కూడా వారి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా మీ సంతోషం మామూలుగా ఉండదు. సంఘం దేవాలయ సంక్షేమ సంఘం కళ్యాణ మండపం నడుపుతున్నారు. ఈ కళ్యాణ మండపం తర్వాత ఇంకా అభివృద్ధి కూడా నడుస్తూ భవిష్యత్తులో దీన్ని కొనసాగించాలని కోరుతూ సెలవు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.